మరి ఈరోజు గురువుగారుకి ఒక తడవ గురువులందరికీ నమస్కారం చేసుకొని మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అని మన అందరం చేరి ఇతరులకి ఈ జ్ఞానాన్ని పంచగలిగే అవకాశం గురువులు ఇస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు తెలుసుకోగలగాలి ఆత్మజ్ఞానం. ఎక్కడో పల్లెటూర్లో అడవిలల్లో పుట్టి ఆ ఊరికి పోయేకి దారి లేదు. మా మేనమామ కూతురు ఉంటే అడిగితే మీ ఊరికి దారి లేదురా, ఎలా ఇచ్చేమన్నాడు. అందుకే అంతటి అడవిలో ఉన్న ఊరులో పుట్టినాము. కానీ అక్కడ ఎంతో కష్టపడి ఆ రోజుల్లో చదివించేవాళ్ళు లేక, గోసెబెట్టుకొని గుడ్డలేక గోసిబెట్టుకొని తిరిగి పని చేసినామయ్యా. ఆ కష్టము ఇంకా ఎవరికి రాకూడదు, అంత బీద కుటుంబరము మాది. ఆ కుటుంబములో 8 మందిమి పుట్టించినాడు భగవంతుడు. 4 మగవాళ్ళము, 4 ఆడబిడ్డల. ఇంతమందికి తల్లిదండ్రులు సంపాదించింది ఏమీ లేదు. మేమే చిన్నప్పటి నుంచి కష్టపడి అందరము బతికినాము. మా తండ్రి మేము చిన్నప్పుడే ఆయన తెలియదు. మా తల్లి మమ్మల 8 మందికి అందరికీ ఒకే సమానముగా పెట్టినది ఆ తల్లి భోజనము. అంత ఆనందంగా బతికినాము. ఈ రోజులో ఎక్కడమ్మ ఇంటారు ఈ రోజులు బిడ్డలు. అంత కష్టములో అక్కడ పనులు చేసి ఎంతో కష్టపడ్డాము. ఒక్క రోజుకి 2 రూపాయలు కూలికి పోతే ఆడ మనిషిలాగా పనిచేసి బతికినాము. అందుకే భగవంతుడు అక్కడ కష్టపడ్డది చాలని నాకు బెంగళూరులో మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ అమ్మాయిని చేసి నేను పెళ్ళి చేసుకున్నాక బెంగళూరుకి వచ్చినాను. ఒక వేస్ట్ పంచి కట్టుకొని ఒక చొక్కా వేసుకొని ఇక్కడికి వచ్చి మా మామ ఇంటిలో ఉండి జీవించినాము కొన్ని దినాలు. అలా కష్టపడి చిన్న బండి పెట్టుకొని అలాగ జీవించి మరి సత్యములు నడిచాను, ధర్మములు నడిచాను. అందుకే భగవంతుడు నాకు ఇక్కడ స్థానమిచ్చాడు. ఇంత గొప్ప
గొప్ప కర్ణాటకలో. అందుకు ఆ కష్టము బిడ్డలు పడకూడదని బిడ్డలను చదివించి ఉద్యోగాలను చేసి వాళ్ళను చూసి నేను ఆనందపడాలని ఎంతో ఆనందంగా జీవించాలని అనుకున్నాను. లాస్ట్కి పుత్ర సంతానము శత్రువు సంతానము అయింది. ఏమి ఈ పరిస్థితి అంటే నేను ఏమి చెయ్యలేదు తప్పు. వాళ్ళు చెప్పిన మాట వినలేదు. వినక వినక నష్టపోతున్నారు. నష్టము వద్దురా బతకండ్రంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. అయినా నేను అలాగా శాంతిగా ప్రశాంతిగా ఆనందంగా ఈ ధ్యానము నేర్చుకొని ఆత్మజ్ఞానము ఎంతో నెమ్మదిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చేసి అందరికీ చెబుతున్నాను. ఈ కష్టాలు నిష్టాలు రాకుండా ఉండాలంటే ధ్యానము చెయ్యండి. పిల్లలకి పెద్దలకి అందరికీ చెబుతున్నాను. ఈ వీడియోని అందరూ ధ్యానము చెయ్యండి. అందరము ఒకటే, ఆత్మలందరము ఒకటే. దయచేసి ఈ వీడియో వినండి, ఇతరులకి పంచండి. ఈరోజు గురువులు ఇచ్చిన ఈ ఆనందము. నమస్తే 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 ఆత్మబంధువులం.